ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇప్పుడు మనకి ఎస్బీఐ నుంచి మనకు నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూడండి, రిక్రూట్మెంట్ ఆఫ్ సర్కిల్ బేస్డ్ ఆఫీసర్కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. దానికి సంబంధించిన డీటెయిల్స్ అనేది పూర్తి వివరాలతో ఈ వీడియోలో చూద్దాం. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ ఫస్ట్, సెకండ్, థర్డ్ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ అప్లికేషన్ చూసుకున్నట్లయితే మనకి పేమెంట్ ఫీజుతో పాటు మనకి 29/1/2026 నుంచి మనకి 18/2/2026 వరకు మనకి అప్లికేషన్ ఫామ్ అనేది నింపడం జరుగుతుంది. ఆన్లైన్లో అప్లికేషన్ ఫామ్ అనేది చేసుకోవాలి. దాని తర్వాత డౌన్లోడ్ హాల్ టికెట్, ఆ తర్వాత ఆన్లైన్ టెస్ట్ అనేది ఉంటుంది. అది కూడా నెక్స్ట్ స్టెప్ వస్తుంది కూడా చెప్తాను. మార్చిలో డౌన్లోడ్ అనేది ఉంటుంది, మార్చిలో ఎగ్జామినేషన్ అని కూడా ఉంటుందని కూడా ఇక్కడ మెన్షన్ చేయడం అనేది జరిగింది. దానికి సంబంధించిన డీటెయిల్స్ ఇంకా కొంచెం డెప్త్గా మనకి దానికి సంబంధించిన డీటెయిల్స్ మనకు ఇవి వేకెన్సీస్ ఎక్కడ ఉన్నాయి, బ్యాక్లాగ్ వేకెన్సీస్, రెగ్యులర్ వేకెన్సీస్ ఎక్కడ. బ్యాక్లాగ్ వేకెన్సీస్ అంటే మనకి జాబ్ వచ్చిన తర్వాత వాళ్ళు ఎవరైతే జాయిన్ కాకుండా ఉంటారో అవి బ్యాక్లాగ్ వేకెన్సీస్కి వెళ్ళిపోతాయి. అదేవిధంగా అక్కడ ఉన్న వాళ్ళు రిటైర్మెంట్ అయినా కూడా ఇక్కడ బ్యాక్లాగ్ వేకెన్సీస్ కూడా ఉండడం అనేది జరుగుతుంది. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ఆంధ్రప్రదేశ్, ఇక్కడ ఎగ్జామ్ కూడా తెలుగు మరియు ఉర్దూలో ఉంటుంది, మరి అదేవిధంగా ఇంగ్లీష్లో కూడా ఉంటుంది. దానికి సంబంధించిన సెలక్షన్ కూడా మనకు అప్లికేషన్ చేసేటప్పుడు చూసుకోవాలి. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ వాళ్ళు చూసుకున్నట్లయితే ఎస్సీకి 14, ఎస్టీకి 7, ఓబీసీకి 26, ఈడబ్ల్యూఎస్కి 9, జనరల్లో 41, మొత్తం కలిపి 97 పోస్టులు ఉండడం అనేది జరిగింది. అదేవిధంగా మన క్లియర్గా ఒకసారి తెలంగాణలో ఉన్నటువంటి వేకెన్సీస్ కూడా చూసుకుందాం. హైదరాబాద్, తెలంగాణ. ఇక్కడ చూసుకున్నట్లయితే 12, 6, 21, 8, 33 మొత్తం కలిపి 80, అంటే 80 ప్లస్ మళ్ళీ 97. ఓకే, మొత్తం కలిపి తెలుగు రాష్ట్రాలలో కలిపి దగ్గర 170 పోస్టులు కానీ మనకు నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. టోటల్ పోస్టులు వచ్చేసరికి 2050 పోస్టులు అనేది ఉండడం అనేది జరిగింది. టోటల్గా 2050 పోస్టులు కానీ మనకు నోటిఫికేషన్ ఇవ్వడం అనేది జరిగింది. దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ అనేది మనకు వేకెన్సీ అనేది చూపించడం జరిగింది కదా. అయితే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ దానికి సంబంధించినటువంటి క్లియర్గా ఒకసారి మనం కింద చూసుకున్నట్లయితే ఎలిజిబిలిటీ క్రైటీరియా దగ్గరికి చూసుకున్నట్లయితే ఇక్కడ చూడండి ఒకసారి, గ్రాడ్యుయేట్ ఇన్ ఎనీ డిసిప్లిన్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ ఈక్వల్మెంట్ క్వాలిఫికేషన్. అయితే మనకు డిగ్రీ, గ్రాడ్యుయేషన్ అంటే డిగ్రీ పూర్తి చేసుకున్నటువంటి క్యాండిడేట్ ఏ విభాగంలో పూర్తి చేసుకున్నా సరే వాళ్ళకు అప్లికేషన్ చేసుకునే అవకాశం అనేది ఇక్కడ కల్పించడం అనేది జరిగింది. ఇంకా ఏజ్ లిమిట్ కూడా చూసుకున్నట్లయితే మన క్లియర్గా 21 సంవత్సరం నుంచి 30 సంవత్సరాల వరకు ఉండాలని కూడా మెన్షన్ చేయడం జరిగింది. అదేవిధంగా ఏజ్ రిలాక్సేషన్ కూడా ఇక్కడ క్లియర్గా చూడండి, షెడ్యూల్ వారికి అంటే ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 5 సంవత్సరాలు, అదేవిధంగా ఓబీసీ వాళ్ళకు 3 సంవత్సరాలు, పీడబ్ల్యూ క్యాండిడేట్ వారికి 15, 13, 10 సంవత్సరాలకు మనకు ఏజ్ రిలాక్సేషన్ కూడా ఇవ్వడం అనేది జరిగింది. అయితే మనకు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 180 ప్లస్గా మనకు పోస్టులు ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా గ్రాడ్యుయేట్ చేసినటువంటి అందరూ కూడా అప్లికేషన్ అనేది చేసుకోండి. మనకి ఇక్కడ ఎగ్జామినేషన్ కూడా ఏ విధంగా ఉంటుందని కూడా మనకు చూద్దాం. ఆబ్జెక్టివ్ టైప్లో మనకు ఎగ్జామినేషన్ ఉంటుంది. ఇంగ్లీష్ లాంగ్వేజ్ అంటే ఎగ్జామ్ టైప్ ఉన్నటువంటి మనకు సబ్జెక్ట్స్ ఇంగ్లీష్ లాంగ్వేజ్, బ్యాంకింగ్ నాలెడ్జ్, జనరల్ అవేర్నెస్, ఎకనామీ, కంప్యూటర్ అప్టిట్యూడ్ మొత్తం కలిపి 120 అనేది మనకి క్వశ్చన్స్ ఉండడం అనేది జరుగుతుంది. 120 మార్క్స్ ఉండడం అనేది జరుగుతుందని కూడా ఇక్కడ మెన్షన్ చేయడం అనేది జరిగింది. అప్లికేషన్ ఫీజు కూడా మనం చూసుకున్నట్లయితే ఇక్కడ చూడండి, 750 వరకు మనకు జనరల్ క్యాండిడేట్కి ఉండడం జరుగుతుంది. అదేవిధంగా ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్కి నిల్ అండి, అప్లికేషన్ నిల్ కాబట్టి ఖచ్చితంగా అది మర్చిపోకుండా అప్లికేషన్ అనేది చేసి పెట్టుకోండి. ఓకే ఫ్రెండ్స్, వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ ఇంత ఇన్ఫర్మేషన్ ఇస్తున్నందుకు జస్ట్ ఒక లైక్ మాత్రం చేయకుండా మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.